స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అన్ని వసతులపైన ఇవాళ నేను రావడం జరిగింది ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధన అంశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా గొప్పగా ముందుకెళ్తూ ఉన్నారు. సో అదే రకంగా ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఒక ప్రత్యేక గుర్తింపు గల రీసెర్చ్ ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే ఈ నిధుల విషయంలో, రీసెర్చ్ విషయంలో, నిధుల విషయంలో, సౌకర్యాల విషయంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని నా దృష్టికి తేవడం జరిగింది. సో అలాగే సిబ్బంది సమస్యలతో పాటు ఈ యూనివర్సిటీకి కొద్దిగా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించే విధంగా, రీసెర్చ్ అవకాశాలు మెరుగుపరిచే విధంగా, అలాగే ఉద్యోగస్తుల సమస్యలు నెరవేర్చే విధంగా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. వాటన్నిటినీ ప్రభుత్వం ముంగట పెడతాను. ఖచ్చితంగా ఇట్లాంటి యూనివర్సిటీలు మరింత ముందుకు పోవాలి, మరింత డెవలప్ కావాలి. సో ఇక్కడ ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రంలో రైతులు, వ్యవసాయము, వ్యవసాయ పరిశోధన అనేటువంటి అంశాల గురించి మేము స్వయంగా, మరి ముఖ్యంగా ఇటీవల నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టినటువంటి నేపథ్యంలో రైతుల సమస్యలు, వారి సమస్యలు తెలుసుకోవడం నా బాధ్యతగా వచ్చి అధికారుల నుంచి సూచనలు, సలహాలు వాటన్నిటిని కూడా స్వీకరించడం జరిగింది. సో చాలా మంచి కార్యక్రమం జరిగింది. ఇక్కడ సహకరించినటువంటి అందరి అధికారులకు, ముఖ్యంగా మా నాయక్ సాబ్కి, మా ఉమారెడ్డి గారికి, వాళ్ళందరికీ, సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో వ్యవసాయ రంగం పైన కొంత క్లారిటీ వచ్చింది. దాన్ని మరింత మెరుగుపరుచుకొని ఈ ప్రజలకు మంచి, రైతాంగానికి మంచి జరిగేటువంటి విధంగా తోడ్పాటును అందిస్తాం. ప్రధానంగా ఏంటంటే, నేను ఇటీవల కాలంలో ఈ ప్రైవేట్ సీడ్స్కి సంబంధించినటువంటి కంప్లైంట్స్ నా దగ్గర వచ్చినప్పుడు, సో అసలు ప్రైవేట్ సీడ్స్ ఎందుకు లాభాలలోకి పోతూ ఉన్నాయి, మరి ప్రభుత్వ తరఫున చేస్తున్నటువంటి రీసెర్చ్ కొత్త వంగడాలకు సంబంధించి ఎందుకు వెనకబడ్డాయి అనేటువంటి విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తిలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది.